అంతరిక్షంలోకి వెళ్లి మార్స్ మీద కాలు మోపడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే ప్రకటన చేసే స్థాయికి మనం ఎదిగినా కూడా స్టిల్ ఈ రోజుకి మన మధ్యలో ఈ బాంబులు పెట్టి చంపడాలు, లేదా అంటే విష ప్రయోగాలు చేసి చంపడాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద దేశానికి సంబంధించి వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంలోకి చొరబడితే సహాయం చేసేటువంటి మన వాళ్ళ మూలకంగా స్టిల్ మనం ఇంకా ఇలాగే ఉన్నాం. పెద్దలు వెంకటేశ్వరరాజు గారు దీని తర్వాత చెప్తారని నేను భావిస్తున్నాను. ఇది నా అంతరార్థం దీనికి సంబంధించి. రైట్ కృష్ణమూర్తి గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్ వెంకటేశ్వరరాజు గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక్క విషయం అండి, హలో, వారు అన్నట్టుగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే 100% ఇక్కడ వాళ్ళ గజ్వాయ హింద్ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో హిందుస్థాన్ను తుర్కిస్తాన్గా మార్చాలి, గజ్వా హింద్ అనేటువంటిది మా యొక్క ఏము అనేటువంటి భావనతో వాళ్ళు పనిచేస్తున్నటువంటిది చాలా పకడ్బందీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. అది ఇంకా హిందువులు గ్రహించడం లేదు. కొంతమంది గ్రహించినా దాన్ని పెడచెవున పెడుతున్నారు. వారు అన్నట్టుగా మా ఇంటికి రాలేదు కదా, మా వరకు రాలేదు కదా అనేటువంటి భావనతో ఉండేటువంటి పరిస్థితులు. ఇవాళ జాకిర్ నాయక్ అనేటువంటి వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మీ కాఫీర్లు ఎవరైతే కనబడితే మీకు ఎదురుగు కడితే వాళ్ళని చంపేయండి అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని లక్షలాది మంది ముందట అందరికి చూస్తుండగా చెప్పేటటువంటి పరిస్థితి. తర్వాత ఇవాళ జైషే మహమ్మద్, అల్ ఖైదా వీటన్నిటికన్నా బదులు ఇంకొక కొత్తది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చింది. అదేంటంటే ఉమర్ నబీ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఉమర్ నబీ అనేటువంటి వాడు చనిపోయాడు, బ్లాస్ట్లలో చనిపోయాడు. అన్సా గద్వతుల్ హింద్ అనేటువంటిది ఒకటి కొత్తది వచ్చింది ఇప్పుడు. దాని ద్వారా ఇప్పుడు ఈ పేర్లు జరిగినటువంటిది ఒక భావన. ఒకటి వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు ఈ ఆముదం ఏదైతే ఉందో దీని నుంచి ఇలాంటి నుంచి బయటపడాలి అంటే హిందువులు అసలు ఎలా ఉండాలి, ఎలా మేల్కొనాలి, భారతీయులు ఎలా ఉండాలి, ఎలా మేల్కొనాలి అంటే ఇది కేవలం ఒక మతం మీద దాడిగానే చూడాలా, లేదంటే భారతదేశం మొత్తాన్ని మతాలతో తేడా లేకుండా ఎవరినైనా చంపుతారంటారు? సార్, మతం అనేటువంటిది కాదండి. ఒక విషయం చెప్తాను, ప్రశాంతంగా ఉండేటువంటి దేశాన్ని అల్లకల్లోలం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, హిందూ ముస్లింల యొక్క యూనిటీని దెబ్బతీయాలి, నెంబర్ 2. నెంబర్ 3, ఇది ఆల్రెడీ మనకు వాళ్ళకు ఖండితమైనటువంటి భారతదేశం 78 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి భారతదేశాన్ని 36,000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం చేశారు. చాలా పోయింది. మనం ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేటువంటి భారతదేశం ఇవాళ ఖండిత భారతంగా ఉంది. నేను ఇంకొక విషయం చెప్తా, ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నటువంటిది చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా, చాలా ఇప్పుడు రాబోయే 50 సంవత్సరాలది వాళ్ళు ప్లాన్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు. కానీ మనం అట్లా ఆలోచన చేయడం లేదు, మన హిందువులు ఆలోచన చేయడం లేదు. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ, అదే వారు చెప్పినట్టుగా ఇవాళ అక్కడ జరిగినటువంటి ఎన్నికలలో బయటికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటలేరు హిందువులు. ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. వాళ్ళు అక్కడ 90%, 92% వాళ్ళు చేసుకుంటుంటే ఓపెన్గా కనబడుతుంది. మనం చెప్పడానికి కాదు, ఓపెన్గా కనబడుతుంది అక్కడ. అటు చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ కనీసం 30%, 20%, 40% అనేటువంటిది కూడా చేసినటువంటి పరిస్థితి. ఏం దౌర్భాగ్యమో ఇది అర్థమైతలేదు. నెంబర్ 1. ఇంకో విషయం కూడా ఇవాళ ఈ యొక్క ఏదైతే పహల్గాంలో మొన్న జరిగినటువంటిది, అంటే అందరి మీద చేస్తున్నారా అనేటువంటిది కాదు. ఇక్కడ హిందువులను పర్టికులర్గా నువ్వు పాయింట్ ఇడువు అనేటువంటి ఇడిపించి చూసి చంపినటువంటి పరిస్థితి పహల్గాంలో. వాళ్ళ 24 మందిని చంపినటువంటి పరిస్థితులలో వాళ్ళను నువ్వు హిందువా కావా అనేటువంటిది అడిగి వాళ్ళ చూసి చేసి తిప్పి చూసి చంపినటువంటి పరిస్థితులు. ఇవాళ ఐడెంటిఫై ఏదైతే ఉందో అది చేసి చంపినటువంటి పరిస్థితులే కదా. అంటే హిందువులనే మేము చంపుతాము అనేటువంటి ఒక భావన. ఇవాళ అల్ ఖైదా ఇవాళ ఒక సంగతి చెప్తున్నాను, అందరు చదువుకున్నోళ్ళు ఉన్నారా, ఇంట్లో ఎవరో చదవనోళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఏది టెర్రరిస్టులలో అంటే కాదు, 99% చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇవాళ బురాన్వన్ నుంచి మొదలు పెడితే బురాన్వని కూడా మంచి ఇంజనీర్ ఆయన. ఏది పహల్గాంలో చంపబడినటువంటి బురాన్వని పెద్ద మిలిటెంట్ అతను, చాలా పెద్ద మిలిటెంట్ అతను. అతని అల్ ఖైదా ఏదైతే ఉందో అతనికి సంబంధించినటువంటిదే ఈ యొక్క అన్సా గద్వతుల్ హింద్ అనేటువంటి దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అనేటువంటిది చెప్పినటువంటి విషయం. రైట్. అయితే ఇటువంటి పరిస్థితులలో హిందువులందరూ కూడా
దయచేసి ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. లేకపోతే మరో ఇప్పుడు బఖ్తియార్ ఖిల్జీ, ఇప్పుడు మనం అందరం చదువుకున్నాం, హిస్టరీ తెలుసు మనకు అందరికి. ఇవాళ అక్బరు, బాబరు, హుమాయూను, ఖిల్జీ, బఖ్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే 3 నెలలు తగలబడ్డది. ఆ యొక్క అందులో ఉండేటువంటి బుక్స్ అన్ని తాళబ్రత్ గ్రంథాలు కూడా తగలబడ్డాయి. 3 నెలలు తగలబడినటువంటి పరిస్థితి మనందరికి తెలుసు. అది విజ్ఞాన ఖని. అటువంటి ఆ యొక్క ఖని వాళ్ళు అంత దారుణంగా చేసినటువంటి పరిస్థితులు. ఇవాళ మన దేవాలయాలు పరిస్థితి